23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు దాదాపుగా ఒక క్రూయిజ్ షిప్ లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది కూడా అట్లాంటిక్ మహాసముద్రంలోని. సో వాళ్ళందరూ కూడా ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తమ ప్రాంతాలని చేరుకోవడానికి వచ్చే స్టాప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇలా వెయిట్ చేస్తున్న ఈ 49 మందిలోని ఉన్నట్టుండి ముగ్గురు వ్యక్తులు అమాంతంగా మృతి చెందడం జరిగింది. సో ఎందుకు మరణించారు అనేది అయితే వెంటనే వాళ్ళకి అర్థం కాలేదు. చాలా కంగారు పడ్డారు. అది ఏమై ఉంటుందా అని ఆ షిప్ లో ఉన్న వైద్యులు దీన్ని పరిశీలించిన తరువాత ఇది ఒక వైరస్ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి, దీని వల్లనే మరణించారు అని అనుకున్నారు. సో వీళ్ళని ఎందుకు మరణించారని తెలుసుకునే లోపే మరో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు కనిపించింది. వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా శ్వాస ఆడకుండా శ్వాసకోశాల్లో ఊపిరితిత్తుల్లోని బిగుతుగా ఉండడము, చాలా ఇబ్బందిగా అనిపించి వాళ్ళకి కూడా ఈ వైరస్ సోకిందా అని పరిశీలిస్తే వాళ్ళకి కూడా ఈ వైరస్ సోకింది. అంతేకాకుండా మరో ముగ్గురికి కూడా ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. సో ఆల్మోస్ట్ ముగ్గురు మరణించగా ఇంకొక 5గురికి ఈ వైరస్ అయితే సోకింది. అదే వైరస్ హాంటా వైరస్ అనగానే మనం సాధారణంగా అనుకుంటాము ఎలుకలకి సంబంధించిన వైరస్. ఎలుకలు కరిచిన, ఎలుకలు వ్యర్థాలను అంటే యూరినరీస్ లేదా ఎలుకకి సంబంధించిన మోషన్ గాని, లేదా ఎలుకలు ఒకే చోట ఒక డార్క్ ప్లేస్ లో ఉండి దాని నుంచి మనము వచ్చిన ఆ గాలిని గాని పీల్చడం వలన, లేదు అక్కడ ఉండే చెద్దర్లు గాని, లేదంటే దాన్ని ఏమైనా మనం దులపడము, సర్దడం ఇట్లాంటివి చేసేటప్పుడు దాని నుంచి వచ్చే గాలి ఏదైతే ఉంటుందో ఈ గాలి వలన కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎలుకలు కరిచినా కూడా ఈ హాంటా వైరస్ అనేది వస్తుంది. సాధారణంగా ఎలుకలు కరిచేది చాలా తక్కువ ఉంటుంది, బట్ అనుకోని పరిస్థితుల్లో గనక ఎలుకలు కరిస్తే ఈ వైరస్ అనేది ఖచ్చితంగా సోకుతుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. బట్ ఎక్కువగా వచ్చేది మాత్రము దీని వలన, గాలి పీల్చుకోవడం వలన, వాటి వ్యర్థాల వలన, లేదు మనం తినే పదార్థాల మీద అవి తెలియకుండా వాటి పైనుంచి వెళ్ళిపోయినప్పుడు మనం అట్లాంటి ప్యాకెట్స్ ని చింపి తినడం, అలా ఏదైనా. అందుకే ప్రతి దాని మీద మూతలు పెట్టుకోవాలి. ప్యాకింగ్ ఉన్న వాటిని చింపి తినేటప్పుడు చించిన తర్వాత మనం ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని దాన్ని ఒక ప్లేట్ లో వేసుకొని తినాలి అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి వలన కూడా హాంటా వైరస్ అనేది వస్తుంది. జనరల్ గా మనం ఎలుకలు అని అనగానే మసూచి అని అనుకుంటాం, బట్ హాంటా వైరస్ చాలా ప్రమాదకరం. అయితే ఇలాంటి వైరస్ ఈ షిప్ లో ఉన్న వాళ్ళకి వచ్చింది అని అయితే తెలుస్తోంది. అయితే ఎందుకు వచ్చింది? షిప్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. క్రూయిజ్ షిప్ అంటే దానికి ఎక్కడికక్కడ ఒక హై అండ్ ఇవి ఉంటూ ఉంటాయి, ఫర్నిచర్ కానీ, లేదా డార్క్ రూమ్స్ గలీజ్ గా ఉండేవి, స్మెల్స్ వచ్చేవి, స్టాక్ రూమ్స్, డార్క్ రూమ్స్ ఇట్లాంటివన్నీ దానిలో ఉండవు. ప్రయాణికులు ప్రయాణిస్తారు కాబట్టి అది చాలా హైజీనిక్ గా నీట్ గా ఉంటుంది. మరి అలా ఉన్న షిప్ లోకి అసలు ఎలుకలకి సంబంధించిన వైరస్ ఎలా వచ్చింది అని మొత్తం షిప్ ను కూడా చెక్ చేస్తే షిప్ లో కూడా ఎక్కడ ఎలుకలు లేవు అని సిబ్బంది తేల్చి చెప్పేశారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది వైరస్? ఈ వైరస్ అయితే ఎలా వచ్చిందో అర్థం కాక భయానికి లోనయ్యారు. మొత్తానికి వైద్య బృందానికి ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించడంతో షిప్ లో ఉన్న వాళ్ళని రక్షించడానికి, అంటే ఆల్రెడీ ముగ్గురు చనిపోయారు కాబట్టి మిగిలిన వాళ్ళని బయటపడేయడానికి అక్కడికి అనేక బృందాలు అయితే చేరుకున్నట్లు తెలుస్తూ ఉంది. సకాలంలో చేరుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని అయితే అక్కడ సహాయక చర్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ హాంటా వైరస్ కి ఏదైనా యాంటీవైరస్ ఉంటుందా అని అంటే యాంటీవైరస్ అనేది ఇప్పటి వరకు ఏమీ కనుగొనలేదు. దీన్ని సపోర్టివ్ మెడిసిన్ కిందనే, అంటే ఐసీయూలో చేర్చి వెంటిలేటర్ల పైన ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. సో లక్కీగా కోలుకునే వారు కోలుకుంటారు, లేదు అని అంటే మాత్రము దీంతో ఇబ్బంది పడతారు. అలాగే మనుషుల నుంచి మనుషులకి వ్యాధి సోకుతుందా అంటే అట్లా జరగదు అని అంటున్నారు. మనుషుల నుంచి మనుషుల కంటే ముట్టుకోవడము, తుమ్మడము, మనకి కోవిడ్ ఎట్లా అయితే వచ్చిందో ఈ రకంగా అయితే జరగదు అని అంటున్నారు. సో మరి అసలు ఒకవేళ ఈ హాంటా వైరస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళల్లోని? మనం ఎలా దీని గురించి తెలుసుకోవాలి? వైద్యులను ఎలా సంప్రదించాలి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మరింత ఎక్కువ మందికి పాకే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఒక్కసారి చూద్దాము అసలు హాంటా వైరస్ వలన ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది ఎక్కువగా అమెరికా వంటి పశ్చిమ దేశంలోనే కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని లక్షణాలు అయితే వ్యాధి ప్రారంభంలో ఉండేటప్పుడు బాగా అలసిపోవడము, అలాగే జ్వరము, కండరాలలో విపరీతమైన నొప్పులు ఉండడము, అలాగే కొంతమందిలో విపరీతమైన తలనొప్పి, చలితో గజగజ వణుకుతూ ఉండడము, బాగా విరోచనాలు కావడము, కడుపు నొప్పి లాంటిది రావడము. సో అంటే మనకి ఫుడ్ పాయిజన్ జరిగితే ఎలా ఉంటుందో సో అలాంటి సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. ఇది మొదటి దశ. అదే చివరి దశలో గనక ఉంటే 4 నుంచి 10 రోజుల తరువాత
దగ్గు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. సో దగ్గుని గాని ఆ విపరీతమైన దగ్గు వస్తుంది, శ్వాస బ్రీతింగ్ అనేది అసలు తీసుకోలేకపోతారు. సో అలాగే ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లుగా అనిపిస్తూ ఉంటుందంట. సో ఛాతీ బిగుతుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కోవడంలో రోగుల్లో 38% మంది మరణించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో మనకంతా బ్రీతింగ్ అనేది కంప్లీట్ గా అక్కడ ఆగిపోతుంది కాబట్టి ఇంకా మనకి శ్వాసకోశ వ్యాధులు అనేవి వచ్చేస్తాయి. సో ఇది మొదటి దశ. దీనిని పల్మనరీ సిండ్రోమ్ హెచ్పిఎస్ అని అయితే అంటారు. సో దీనిలో రెండో దశ కూడా ఉంటుంది. ఈ రెండో దశ హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ హెచ్ఎఫ్ఆర్ఎస్. సో ఇది సెకండ్ స్టేజ్. దీనిలో ఇది కిడ్నీలపై పూర్తిగా ప్రభావం చూపే వ్యాధి. ఇది ఎక్కువగా యూరప్, ఆసియా దేశాల్లో కనిపిస్తుంది అంటున్నారు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? వ్యాధి ప్రారంభంలో తీవ్రమైన తలనొప్పి, అలాగే వెన్ను భాగంలో బాగా నొప్పి రావడము, బ్యాక్ బోన్ లో, అలాగే కడుపులో బాగా నొప్పి రావడము, అలాగే జ్వరము, చలి, వాంతులు, విరోచనాలు ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అలాగే కంటి చూపు కూడా మసకబారిపోతుంది, ముఖం ఎర్రగా మారిపోతుంది, అసలు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, కళ్ళు ఎర్రగా మారిపోతాయి, అలాగే చర్మం మీద దద్దుర్లు, విపరీతమైన దద్దుర్లు కూడా వస్తాయంట. అలాగే ఆ తర్వాత దశలోనే అంటే ఇదే స్టేజ్ లో ఇంకొక దశకి మనం చేరుకుంటే, రెండవ దశకి గనక చేరుకుంటే దీనిలోని తక్కువ రక్తపోటు అంటే లో బీపీ వస్తుంది, ఇన్సైడ్ రక్తస్రావం జరుగుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది, కిడ్నీలు పని చేయకుండా పోతాయి. ఇది సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతే. ఇక పూర్తిగా ప్రమాద స్టేజ్కి వెళ్ళిపోతే వైరస్ రకాన్ని బట్టి 1 నుంచి 15% వరకు మరణాల రేటు ఉంటుంది అని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది 2 స్టేజ్ల్లో ఉంటుంది, చాలా ప్రమాదకరం. అలాగే దీనికి సంబంధించి వైరస్ సోకిన మొదటి 72 గంటల్లో దీనిని గుర్తించడం కష్టం. అలాగే దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ జ్వరం లాగే ఉంటాయి. అలాగే ఒకవేళ మీకు ఎలుకలతో సంబంధం ఏర్పడి జ్వరం వస్తే మాత్రము దయచేసి ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించండి. మీ ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి, ఎలుకే కదా అని ఏదో ర్యాట్మేట్ పెడితే పోతుంది అని అనుకుంటే అవి ఎక్కడ తిరిగాయి, అవి ఎక్కడెక్కడ వాటి మోషన్ ని, విసర్జనని, మూత్రాన్ని విసర్జించాయి, ఇవి ఒకసారి నీట్ గా కడగండి, వాష్ చేయండి. అలాగే కొన్ని కెమికల్స్, రసాయనాలను వాడి అదంతా క్లీన్ చేసుకునే ఇదైతే కేర్ అయితే తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎలుకలే కదా అని చెప్పేసి మీరు అశ్రద్ధగా అయితే ఉండొద్దు. అలాగే దీనికి సంబంధించిన చికిత్స విషయానికి వస్తే ఈ వైరస్ కు ప్రత్యేకమైన మందులు, టీకాలు అనేవి లేవు. సో అందుకే మనకున్న భయం అంతా కూడా. ఈ వైరస్ గనక సోకితే ఎలాంటి మెడిసిన్ లేదు, ఐసీయూ కేరింగ్ మాత్రమే ఉంటుంది. సో టీకాలు అనేవి కూడా లేవు. ఇక హెచ్పిఎస్ బాధితులకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే వెంటిలేటర్ అవసరం, ఖచ్చితంగా వెంటిలేటర్ మీద వేయాలి. అలాగే హెచ్ఎఫ్ఆర్సి బాధితులైతే కిడ్నీలు దెబ్బతింటాయి కాబట్టి డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఎలుకలే కదా, బొద్దింకలే కదా, పిల్లులే కదా, కుక్క పిల్లలే కదా, సో ఇట్లానే అస్సలు అశ్రద్ధగా ఉండకండి. కుక్కల వలన కూడా ఆస్తమా ఉన్న వాళ్ళకి, తర్వాత మనకి ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ఎయిర్ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా బొద్దింకల వలన కూడా చాలా ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఇళ్లలో బొద్దింకలు తిరుగుతూ ఉంటే బొద్దింకలే కదా అని లైట్ గా తీసుకుంటారు, కానీ దీని వలన చాలా భయంకరమైన స్కిన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాను రాను మన కిడ్నీల మీద, వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దే విషయంలో కూడా, ఇలాంటి కీటకాల విషయంలోని దయచేసి అశ్రద్ధగా ఉండకండి. సో ప్రస్తుతము ఈ అట్లాంటా షిప్ లో అయితే మాత్రము ఈ వైరస్ కలకలాన్ని రేపుతుంది, భయాందోళనలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు రీచ్ అవుతారు అనేది కూడా తెలియదు. బట్ అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మిగిలిన ఈ 6-7 మినహాయిస్తే మిగిలిన వారికి కూడా ఈ వైరస్ ఏమైనా సోకిందా అని కూడా పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇలాంటి అనుమానాలు మీకేమైనా ఉంటే మీరు కూడా హెల్త్ చెకప్ మస్ట్ గా చేయించుకోండి. సో ఇది ఎక్కడ అమెరికాలో జరిగింది కదా, ఇక్కడేం పనమ్మా అని అనొద్దు. ఇండియాలో కూడా ఎలుకల శాతం చాలా ఎక్కువగా ఉంది, చాలా మంది అశ్రద్ధగా ఉంటూ ఉంటారు. సో దయచేసి ఇలాంటి అనుమానాలు ఉంటే మాత్రం వెంటనే మీరు కొంచెం హైజీనిక్ గా ఉండి మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది.